మంచి మంచి రెసిపీస్ కోసం చెర్రీ షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అమిగోస్, నేను మీ చెర్రీ షెఫ్. నేను మీకోసము మటన్ రారా కర్రీ రెసిపీ తీసుకొచ్చాను. మటన్ రారా కర్రీ చాలా బాగుంటుంది. ఇది ముఖ్యంగా పంజాబ్, ఢిల్లీ అటువైపు చాలా ఫేమస్ ఈ కర్రీ. మన సౌత్ ఇండియన్స్కి దీని గురించి అంతగా తెలీదు, కానీ మీరు మంచి టేస్ట్ మిస్ అయిపోతున్నారు. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయాలి. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఇందులో 600 గ్రాముల మటన్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 kg మటన్ కీమాని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1/2 కప్పు వరకు పెరుగు యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకుందాం. 1 టీ స్పూన్ పసుపు, 1 నుంచి 2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియా పొడి, 1 టీ స్పూన్ జీరా పొడి, తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకొని మటన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మినిమం ఒక 1 అవర్ మ్యారినేట్ అయ్యేలా చేసుకోవాలి. మీకు టైం ఉంటే నైట్ అంతా మ్యారినేట్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. కడాయి తీసుకోండి. 1/2 కప్పు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1 నుంచి 2 టీ స్పూన్ వరకు ఘీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలా ఐటమ్స్ యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ జీరా, 1 బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, స్టార్ అనేసి, మరి ముఖ్యంగా నల్ల ఇలైచి. మీకు ఇది దొరికితే అస్సలు స్కిప్ చేయకండి, చాలా బాగుంటుంది. మటన్ రెసిపీ అంటే ఖచ్చితంగా నల్ల ఇలాచీ వేసి తీరాల్సిందే. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది మంచి అరోమా రిలీజ్ చేసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ యాడ్ చేసుకోవాలి. అలాగే 2 నుంచి 3 పచ్చిమిరపకాయలని చిన్నగా తరుక్కుని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్ వీడియోలో చూపించిన విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేయాలి. వన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తే టమాటాలు యాడ్ చేసుకోవాలి. టమాటాలు మెత్తబడే వరకు ఉడికించాలి. ఇక్కడ చిన్న టిప్ ఏంటంటే, కవర్ చేసుకుని మధ్య మధ్యలో స్టిచ్ చేసుకుంటూ చేస్తే టమాటాలు అనేవి త్వరగా మెత్తబడతాయి. జనరల్గా నేను ఈ టిప్ రికమెండ్ చేయను, బట్ మటన్ కుక్ అవ్వడానికి చాలా సేపు పడుతుంది కాబట్టి ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా మటన్, దాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు బాగా మిక్స్ చేసుకోవాలి. మటన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మటన్ బ్రౌన్ అయ్యేంత వరకు కూడా కుక్ చేయాలి. ఇక్కడ మాత్రం చాలా ఓపికతో కుక్ చేయాలి. 15 నుంచి 20 నిమిషాలు పడుతుంది. చాలా జాగ్రత్తగా, మన స్పైసెస్ ఏమి మాడిపోకుండా మటన్ మాత్రమే కుక్ అయ్యేలాగా మనం దగ్గరుండి కుక్ చేయాలి. దీన్నే బ్రౌనింగ్ అంటారు. మన మటన్ బ్రౌన్ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి ఒక ఫోర్క్ తీసుకోండి. మటన్లో బాగా దల్సరి పీసులు ఉంటాయి కదా, అట్లాంటి వాటిలో ఇన్సర్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఈజీగా అది ఇన్సర్ట్ అయితే మన మటన్ బ్రౌన్ అయిపోయినట్టే. ఇప్పుడు మన మటన్ లెవెల్కి వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్పు వాటర్ సరిపోతుంది. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని కవర్ చేసి ఇక్కడ నుంచి మినిమం 1 గంట సేపు దీన్ని మర్చిపోండి. అయితే ఇక్కడ మీరు దగ్గరే ఉండి చేయాల్సిన పని లేదు. అయితే 15 నిమిషాలకు ఒకసారి మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి, అడుగు పట్టకుండా. నాకు సుమారు 1.5 గంట పట్టింది మటన్ పక్కా ఉడకడానికి. మీరు తీసుకున్న మటన్ని బట్టి ఆ టైమింగ్ అనేది కొంచెం డిఫర్ అవ్వచ్చు. మినిమం అయితే 1 గంట మర్చిపోండి. ఆ 1 గంట తర్వాత మీరు వీడియోలో చూపించిన విధంగా మటన్ అనేది కుక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. సేమ్ ఇందాకలాగే ఒక ఫోర్క్ తీసుకోండి. ఇప్పుడు ఒక చేత్తోనే ఆ పీస్ని బ్రేక్ చేసే ప్రయత్నం చేయండి. మన మటన్ కుక్ అయిపోతే ఈజీగా పీస్ అనేది విడిపోతుంది. ఒకవేళ బాగా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుందంటే మీరు టైంని ఇంకో 15 నిమిషాలు ఇంక్రీజ్ చేయండి. మటన్ అనేది ఈజీగా బ్రేకబుల్ అయ్యే కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మన మటన్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు లాస్ట్గా 1 టీ స్పూన్ కసూరి మేతి, 2 టేబుల్ స్పూన్ వరకు కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. ఇలా లాస్ట్లో నెయ్యి యాడ్ చేసుకోవడం మన కర్రీ టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని దీన్ని ప్లేటింగ్ చేసుకోవాలి. దీనిలో కొద్దిగా నిమ్మకాయ పిండుకొని చపాతీతో కానీ రైస్తో కానీ తింటే ఉంటుంది చూడండి, సాగరంగా కాల్సింది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. మరి ఒకసారి మరి ఒక మంచి రెసిపీతో కలుద్దాము. చెర్రీ షెఫ్ సైనింగ్ ఆఫ్.